ఎక్కడ చూసినా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా కేవలం 2 తెలుగు పాటలే ఓ రేంజ్లో హల్చల్ చేస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ 2 పాటలు కూడా మెగా ఫ్యామిలీకి చెందినవే కావడం. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి, మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ తండ్రి కొడుకులు తమ పాటలతో ఇంటర్నెట్ను ఊపేస్తున్నారు. ముందుగా మీసాల పిల్ల గురించి మాట్లాడుకుందాం. మనశంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి రిలీజ్ అయిన ఈ పాట లాస్ట్ మంత్లోనే రిలీజ్ అయినా ఇప్పటికీ ఏ మ్యూజిక్ ప్లాట్ఫామ్లో చూసినా ఇదే ట్రెండింగ్ అవుతుంది. నిజానికి ఈ పాటకు అంత యునానిమస్ క్రేజ్ రావడానికి కారణం రీల్సే. ఫస్ట్ విన్నప్పుడు ఈ పాట పెద్దగా ఎక్కలేదు, కానీ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్లో వింటూ ఒక అడిక్షన్లా తయారైంది. దానికి తోడు ఉదిత్ నారాయణ గొంతు చెవుల్లో అమృతం పోసిన మాదిరి అనిపిస్తుంది. అంతేకాదు ప్రస్తుతం చిన్న పార్టీల నుంచి పెద్ద ఫంక్షన్ల వరకు ఈ పాట లేకపోతే జోరే లేదు అన్నట్లు మారిపోయింది. క్లాస్ నుంచి మాస్ ఆడియన్స్ వరకు ఓ రేంజ్లో ఈ పాట ఎక్కేసింది. ఇప్పటి వరకు ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో పక్కన పెడితే ఈ ఒక్క పాటతో తిరుగులేని క్రేజ్ వచ్చేసింది. మెగాస్టార్ వారసుడు రామ్ చరణ్ కూడా రీసెంట్గా రిలీజ్ అయిన పెద్ది ఫస్ట్ సింగిల్తో ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాడు. ప్రస్తుతం అన్ని మ్యూజిక్ ప్లాట్ఫామ్లలో ఈ పాట ట్రెండింగ్లోకి వచ్చేసింది. చిక్రీ చిక్రీ అంటూ టాలీవుడ్ మొత్తాన్ని ఊపేస్తుంది. ఈ పాటను మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ స్వరపరచడం విశేషం. ఈ పాట రిలీజ్ అయిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 13 దేశాలలో యూట్యూబ్ మ్యూజిక్ చార్ట్స్లో టాప్ 1 ప్లేస్ను కైవసం చేసుకుంది. నిజానికి ఈ పాట రిలీజ్ అయినప్పుడు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది, కానీ వింటూ ఉంటే ఒక డ్రగ్ లాగా ఎక్కేసింది. రామ్ చరణ్ డాన్స్, రెహమాన్ సంగీతం కలగలిసి ఈ పాటను దేశవ్యాప్తంగా పాపులర్ చేశాయి. ఇలా ఒకే టైంలో కొన్ని వారాల గ్యాప్లోనే తండ్రి కొడుకులిద్దరూ మ్యూజిక్ చార్ట్లను డామినేట్ చేయడం, పాకే పిల్లాడు నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరిని ఉర్రు తొలగించడం అనేది తెలుగు సినిమా చరిత్రలోనే చాలా అరుదైన విషయం. ఇది మెగా ఫ్యామిలీకి ఉన్న మాస్ అపీల్, బాక్స్ ఆఫీస్పై వాళ్ళకున్న పట్టును స్పష్టం చేస్తోంది. ఇక మనశంకర వరప్రసాద్ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. నయనతార హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ అంతకంతకు అంచనాలు పెంచుకుంటూ వచ్చాయి. నిజానికి వింటేజ్ మెగాస్టార్ను చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది.